అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక నేరుగా యెమెన్లో హౌతీ గ్రూపును పూర్తిగా నేలమట్టం చేస్తామని శపథం చేశాడు. చెప్పినట్టుగానే తరచూ దాడులు చేస్తున్నాడు. తాజాగా ఆదివారం సనా ప్రావిన్స్లో ఒక సెరామిక్ ఫ్యాక్టరీపై అమెరికా లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న 6 కార్మికులతో పాటుగా మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయని అక్కడి హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. గత నెల మార్చి 2వ వారం నుంచి ఇప్పటి వరకు అమెరికా దాడుల్లో సుమారుగా 123 మంది అమాయకుల ప్రాణాలు అమెరికా బలి తీసుకుందని, మరో 247 మంది గాయపడ్డారని యెమెన్ హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. వీరిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారని తెలిపింది. అమెరికా దాడుల్లో కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా యెమెన్పై అమెరికా దాడుల జోరు పెంచింది. కాగా అంతకుముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా యెమెన్లో హౌతీలను పూర్తిగా తుడిచిపెడతారని భారీ ఎత్తున బాంబులు మోతమోగించారు. ఆ తర్వాత ఆ బాధ్యత ట్రంప్ తీసుకున్నారు. గత నెలగా యెమెన్లో హౌతీలపై అమెరికా వైమానిక దాడులు ముమ్మరం చేస్తుందని యెమెన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇక అమెరికా ప్రతిరోజు యెమెన్పై వైమానిక దాడులు చేస్తూనే ఉంది. రోజు డజన్ల కొద్దీ అమాయక ప్రజలను బలి తీసుకుంటుందని యెమెన్ హెల్త్ మినిస్ట్రీ వివరించింది. కాగా పౌరుల నివాసం ఉండే ప్రాంతంపై అమాయకులను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రం గుండా వెళ్లి వాణిజ్య నౌకలను అడ్డుకుంటున్నారు. నవంబర్ 23, 2023 నుంచి ఎర్ర సముద్రం గుండా వెళ్లే ఇతర దేశాలకు చెందిన నౌకలపై దాడులు చేసి వాటిని స్వాధీనం చేసుకోవటం లేదా లూటీ చేయటం అక్కడ సర్వసాధారణమైపోయింది. అయితే హౌతీలు ప్రధానంగా ఇజ్రాయెల్కి వెళ్లే నౌకలు అడ్డుకుంటూ వాటిని హైజాక్ చేస్తూ ఉంటారు. దీనికి హౌతీలు చెబుతున్న కారణం గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా గాజా పౌరులకు సంఘీభావంగా ఈ దాడులకు పాల్పడుతున్నామని తమ చర్య సమర్థించుకుంటోంది. దీంతో ఎర్ర సముద్రం గుండా వెళ్లే ఓడలకు రక్షణగా అమెరికా సైనికులు వెళ్లేవారు. ఇండియాకు చెందిన ఓడలు కూడా వారు పలుమార్లు అడ్డుకున్నారు. దీంతో విసిగిపోయిన అమెరికా, బ్రిటన్ కూడా హౌతీలే లక్ష్యంగా వైమానిక దాడులు మొదలుపెట్టింది. అయితే యెమెన్లో గత 10 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధంలో యెమెన్ ప్రజల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. యెమెన్లో 2 వర్గాలకు మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్కు మద్దతు తెలిపే హౌతీ రెబల్స్కు, అలాగే సౌదీ అరేబియాకు మద్దతు తెలిపే ఒక వర్గానికి మధ్య గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో యెమెన్లో పూర్తిగా పరిస్థితులు దిగజారిపోయాయి. ఇక తాజాగా ట్రంప్ మరోమారిక్కడ వైమానిక దాడులు మొదలుపెట్టడంతో ప్రాంతీయంగా మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత నెల మార్చి 2వ వారం నుంచి గత సోమవారం వరకు అమెరికా ప్రతిరోజు యెమెన్పై వైమానిక దాడులకు పాల్పడుతోంది. కాగా హౌతీకి అనుబంధ సంస్థ ఒక ప్రకటనలో మారిబ్ అనే ప్రాంతంలో అమెరికా 15 సార్లు వైమానిక దాడులు చేసిందని తెలిపింది. తాము మాత్రం గాజాకు మద్దతు తెలుపుతూనే ఉంటామని, ఇజ్రాయెల్పై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని, పాలస్తీనియన్లకు మద్దతు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, వెనక్కి తగ్గే పరిస్థితి లేదని హౌతీ మిలిటెంట్స్ చెబుతున్నారు. మార్చి 2వ వారం నుంచి మొదలుపెట్టిన దాడుల్లో ఇప్పటి వరకు సుమారుగా 123 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో 247 మంది అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మహిళలు, పిల్లలే అధికంగా ఉన్నారు. అమెరికా దాడుల్లో కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయి. మిలిటరీ సైట్లు ధ్వంసమయ్యాయి. అలాగే పెద్ద ఎత్తున సైనికులు చనిపోయారని తెలిపింది యెమెన్ హెల్త్ మినిస్ట్రీ. ఇదిలా ఉంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం హౌతీ మిలిటెంట్లను పూర్తిగా కూకటి వేలతో తుడిచిపెట్టే వరకు తాను దాడులు ఆపరని చెబుతున్నారు. అమెరికా మిలిటరీ రోజువారీగా హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై నిరంతరం దాడులు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ముందుగా హౌతీలు ఇజ్రాయెల్పై దాడులు మానుకోవడంతో పాటుగా ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకలను అడ్డుకోరాదని ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే యెమెన్ గ్రూప్ మాత్రం తాము ఇజ్రాయెల్పై మిలిటరీ ఆపరేషన్ యథాతథంగా కొనసాగిస్తామని చెబుతోంది. ముందుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు ఆపాలని డిమాండ్ చేస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ రోజువారీ దమనకాండ సాగిస్తూ వందలాది మందిని పొట్టన పెట్టుకుంటుంది. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు తమ దాడులు ఇజ్రాయెల్పై యథావిధిగా కొనసాగుతాయని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని హౌతీ గ్రూప్ కౌంటర్ ఇస్తోంది. అయితే ట్రంప్ మాట్లాడుతూ తమ వైమానిక దాడులతో హౌతీ గ్రూప్ బలహీనపడిందని చెబుతున్నారు. కాగా దీనిపై యెమెన్ గ్రూప్ స్పందించింది. అమెరికా చేస్తున్న వైమానిక దాడులు పూర్తిగా
పూర్తిగా విఫలమయ్యాయంటోంది. అమెరికా సామాన్య పౌరులను, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోందని మండిపడింది. దీనికి ఉదాహరణ చెబుతూ ఆదివారం అమెరికా సనా ప్రావిన్స్ లో ఒక సెరామిక్ ఫ్యాక్టరీపై చేసిన దాడుల్లో 6 కార్మికులు దుర్మరణం పాలు కాగా మరో 30 మంది గాయపడ్డారని యెమెన్ హెల్త్ మినిస్ట్రీ గుర్తు చేసింది. యెమెన్లో పౌరులను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేస్తున్న దాడులకు, మారణ హోమానికి పూర్తి బాధ్యత అమెరికాదేనని, సామాన్య పౌరుల నివాసాలపై బాంబు దాడులు కురిపించడంపై నిలదీస్తుంది. తరచూ పౌరుల నివాసాలపై దాడులు చేసి సామాన్యులు భయకంపితులు చేస్తోందని, ఇక్కడి పారిశ్రామిక వాడలపై కూడా దాడులు చేసి ధ్వంసం చేస్తోందని, రోడ్లు, భవనాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా సోమవారం హౌతీకి అనుబంధ టీవీ అల్ మసిరాలో మారిబ్ గవర్నరేట్లో సుమారు 15 సార్లు వైమానిక దాడులు చేశారని వివరించింది. ఇదిలా ఉంటే అమెరికా దాడులు కౌంటర్గా ఇరాన్ మద్దతిస్తున్న హౌతీ మిలిటెంట్లు ఆదివారం ఇజ్రాయెల్పై 2 మిసైల్స్ ప్రయోగించారు. అలాగే ఇజ్రాయెల్ తీర ప్రాంతంలో డ్రోన్లతో దాడులు చేశారు. ఇదిలా ఉంటే అమెరికా చేస్తున్న దాడులకు హౌతీ రెబల్స్ రెచ్చిపోతున్నాయి. ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కలిసి గుర్తుంచుకోవాల్సింది, తమపై భారీ ఎత్తున దాడి చేసి తమను లొంగ తీసుకోవాలని చేసే ప్రయత్నాలు విఫలమవుతాయని స్పష్టం చేశారు. తాము మాత్రం మీకు లొంగే ప్రసక్తే లేదని, పాలస్తీనా ప్రజలకు తమ సంఘీభావం యథావిధిగా కొనసాగుతుందన్నారు. తమపై ఎంత ఒత్తిడి తెచ్చినా తిరిగి ఎదురు తిరుగుతామని, ఇజ్రాయెల్ అమెరికాకు భయపడే ప్రసక్తి లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం హౌతీలు జెరూసలేం, టెల్ అవీవులపై పెద్ద ఎత్తున దాడులు చేశాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున సైరన్ల మోత వినిపించింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు బంకర్ల వైపు పరుగులు తీసి తలదాచుకున్నారు. కాగా ఇజ్రాయెల్ సైనికులు యెమెన్ ప్రయోగించిన మిసైల్స్ ను గాల్లోనే నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే యెమెన్ ఇజ్రాయెల్పై చేస్తున్న దాడులు హమాస్ ప్రశంసించింది. యెమెన్ గ్రూప్ తమకు అండగా ఇజ్రాయెల్పై చేస్తున్న దాడులు ఎన్నటికీ మరవదని, తమ ప్రజలకండగా ఇజ్రాయెల్పై దాడులు ప్రశంసలతో ముంచెత్తింది హమాస్. తమకు నిజమైన సోదరులు యెమెన్ అని పేర్కొంది. తమ కోసం ఇప్పటికే హౌతీ మిలిటెంట్లు ప్రాణత్యాగాలు చేస్తారని హమాస్ మిలిటరీ అధికార ప్రతినిధి అబూ ఒబైదా యెమెన్ మిలిటెంట్లపై ప్రశంసలు గుప్పించారు. కాగా ట్రంప్ మాత్రం రోజువారీగా దాడులు చేసి హౌతీ మిలిటెంట్లను లొంగ తీసుకోవాలనుకుంటున్న ప్రయత్నాలు ఇప్పట్లో సఫలమయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇరాన్ వెనుకుండి హౌతీలకు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చి ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికాపై తెరవెనుక ఉండి యెమెన్ మిలిటెంట్లను ఎగదోస్తోంది. వీరికి ఆయుధాలు నిలిచిపోయే వరకు హౌతీ మిలిటెంట్లను లొంగ తీసుకోవడం కష్టమంటున్న టాక్ డిప్లొమాటిక్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. యెమెన్ పై ట్రంప్ తదుపరి వ్యూహాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.